అలాగే హిందూ చట్టాలను మాత్రమే పొందుపరిచిన లేదా మార్పులు చేసిన మన తొలి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గొప్ప లౌకికవాదిగా గుర్తింపు పొందడం కూడా ఒక వింతే. ఈ తప్పిదాలకు రాజ్యాంగ స్ఫూర్తికి పొంతన లేదు. లౌకిక చట్టాలకు తావులేనప్పుడు భారత లౌకికతకు అర్థమేముంది? నిజానికి భారతీయులందరినీ ఒక్కటి చేయడానికే ఉమ్మడి పౌరస్మృతి అవసరం. ఒకవేళ మోడీ ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతి అమలుకు ప్రయత్నిస్తే మేధోవర్గం అంతా దానికి మద్దతు పలకాల్సి ఉంది. గతంలో కొందరు కుహానా లౌకికవాదులు ప్రచారం చేసినట్లుగా ఉమ్మడి పౌరస్మృతి మత సంబంధ విషయమేమీ కాదు. విధాన పరంగాను ఆచరణ పరంగాను భారత్ నిజమైన లౌకిక రాజ్యంగా నిలపగలిగే ఏకైక మార్గం ఉమ్మడి పౌరస్మృతి. దీంతో భారత్కు ఉన్న కుహానా లౌకికవాద ముద్ర కూడా తొలగిపోయి భారత్కు నికార్సైన లౌకిక వ్యవస్థకు చిరునామాగా నిలుస్తుంది. జై హింద్.